దీని మోడల్ ఒకసారి చూడండి. ఈ మోడల్ హెచ్పి, దీని మోడల్ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా, డివి పెవిలియన్ డివి 2000 సిరీస్ అనమాట. ఇది 2000 సిరీస్లో అసలు యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఛార్జింగ్ పెట్టినా దీనికి బ్యాటరీ బ్యాకప్ లేదు. ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను. అక్కడ ఏం ఎర్రర్ వస్తుందో చూసి దాన్ని బట్టి మనం దీనికి సొల్యూషన్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఒకసారి ఇదిగోండి, ఇది ఆన్ అయిన తర్వాత మనకి కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ దేనికి సంబంధించింది ఏంటనేది చూడండి. ఓకే, చూసారు కదా, ఇక్కడ వచ్చి F1 రెజ్యూమ్ అని ఉంది. ఆ తర్వాత వచ్చి 0251 సిస్టమ్ సిమాస్ ఎక్సమ్ బ్యాటరీ అని ఉంది. అంటే ఇది చాలా ఓల్డ్ ల్యాప్టాప్ కాబట్టి దీనిలో బ్యాటరీ అనేది కంపెనీతో పాటు వచ్చినప్పుడు ఉండదు, లేదంటే మధ్యలో మార్చినా కూడా అది బ్యాటరీ అనేది కంపల్సరీ రీప్లేస్ చేసుకోవాలి. సో ఆ బ్యాటరీ సిమాస్ బ్యాటరీ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సరే, ఇదండి, ఇది తీసేసాను. ఇది బ్యాటరీ బ్యాకప్ లేదు కాబట్టి మనకి ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతుంది. ఓకే, ఇందులో బ్యాటరీ ఎక్కడ ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ మనకి చూపిస్తారు చూడండి. ఇది మొత్తం వచ్చేసి హార్డ్ డిస్క్ది. ఇక్కడ వచ్చేసి సింబల్స్ ఉంటాయి మనకి. ఇది వచ్చి ర్యామ్ సింబల్, ఇది బ్యాటరీ ఉంది ఇక్కడ. ఇప్పుడు దీని కింద మనకి సిమాస్ బ్యాటరీ ఉందని ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో అయితే కొన్ని ఓల్డ్ మోడల్స్కి అయితే ఈజీగానే బయటికి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఓపెన్ చేయగానే అక్కడ సిమాస్ బ్యాటరీలు అనేది కనపడతా ఉంటాయి. కొన్నిటికేమో ఇప్పుడు వచ్చే వాటికి ఏంటంటే బాగా ఇంటర్నల్గా ఉంటాయి. అంటే మొత్తం ఆల్మోస్ట్ కేసింగ్ మొత్తం ఓపెన్ చేసి ఆ తర్వాత తీయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఆల్రెడీ బ్యాటరీ ఉంది, బ్యాటరీ రిమూవ్ చేసేది ఉంది. సింపుల్గా ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాటరీ ఇది అన్నమాట. సరే, ఇది హార్డ్ డిస్క్. దీనికి వచ్చి మనం ఎస్ఎస్డి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది సాటా సపోర్ట్తో ఉంది కాబట్టి ఇది ఎస్ఎస్డి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చి ఒకసారి ఇది ర్యాములు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ర్యాములు కూడా ఓపెన్ చేస్తే దీంట్లో ఎన్ని ర్యామ్ సపోర్ట్ చేస్తాయి, ఎంత ర్యామ్ ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఇది ఓల్డ్ మోడల్ కదా, దీంట్లో ఏ టైప్ ర్యామ్లు ఉన్నాయని కూడా అర్థమవుతుంది. ఓకే, దీనిలో వచ్చి 2 ర్యామ్లు ఉన్నాయి. ఒకటి వచ్చి 1 GB మొత్తం 2 GBలే ఉన్నాయి. ఇది వచ్చి DDR2 ఉంది. ఇది సో DDR2లో అనేసరికి 2+2 ఉంటాయి, కానీ ఇప్పుడు 2 అనేది తొందరగా మార్కెట్లో దొరకట్లేదు కాబట్టి మనకు 1+1 మాత్రమే 2 GB యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇది వచ్చి ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏముండదు, జస్ట్ సింపుల్గా ఇక్కడ ఇలా పీకితే ఇది వచ్చేసి 3 పిన్ ఉంటుంది. ఇది చూడండి, 3 పిన్ స్లాట్ ఉంటుంది. సో ఇది మనకు కొత్త చేద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇవి బయట కొనుక్కొచ్చాను కొన్ని, ఇదనమాట. నేను ఆల్రెడీ కొన్ని పర్చేజ్ చేసి ఇచ్చాను. సో ఇందులో వచ్చి మనకి 2 మోడల్స్ కనపడుతుంటాయి. ఒకసారి ఉండండి, ఇది వచ్చేసి 2 పిన్. ఇది కరెక్ట్గా చూడండి, ఇక్కడ 3 పిన్ జాకెట్ ఉంటుంది. మనం తీసింది వచ్చేసి ఇది ఓల్డ్ మోడల్, సేమ్ ఇది అనమాట, 3 పిన్ ఉంది. సో ఈ పిన్ దానిలో పెట్టేద్దాం. ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇది కనుక మీరు కరెక్ట్ రాంగ్ టైంలో పెడితే పిన్స్ ఇరిగిపోతుంది. వన్స్ పిన్స్ ఇరిగిపోయినాయి అంటే మీకు ఇంకా అది పని చేయకుండా పోతుంది, మళ్ళీ చాలా కాంప్లికేట్ అవుతుంది. సో ఎవరైనా తీయాలనుకుంటే జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఎక్కడికక్కడ డీటెయిల్స్ ఇక్కడ పెట్టేటప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి పెట్టి చూస్తున్నాను. జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా పిన్స్ పెట్టేటప్పుడు ఇలా పెట్టి మనం గట్టిగా చూసారు కదా, ఈజీగా ఫిట్ అయిపోయింది. ఎందుకంటే మనం జాగ్రత్తగా పెట్టలేదు అనుకుంటే పిన్స్ ఇరిగిపోతాయి. అందుకోసమనే ఇది సిమాస్ ఓల్డ్ది కాబట్టి ఇది చూడండి, 3 పిన్ సెట్ అయిపోయింది. దీనికి ఆల్రెడీ కొత్త వాటిలో స్టిక్కరింగ్ ఉంటుంది. ఈ స్టిక్కర్ తీస్తే దీని మీద అంటుకోబోతుంది అనమాట. అంటుకుంటే ఏంటంటే మీకు అటు ఇటు కదలకుండా, ప్లస్ కింద ఇవి బోర్డు మీద ఎక్కడైనా టచ్ అయింది అనుకుని షార్ట్ అయింది. సో దానికోసం ఏంటంటే అలా లేకుండా ఈ వాడే స్టిక్కర్ ఇస్తాడు, లేదంటే మనం డబుల్ టైప్ టేప్స్ ఉంటాయి, ఆ టేప్స్ అంటించేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.